పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుపై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అవిశ్వాసం పెట్టాలని రహస్య మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. అయితే 2-3 రోజుల్లో పుట్ట మధుపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లుగా సమాచారం. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మోనిషా, అంటే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పైన అవిశ్వాసానికి సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చాలా మంది జెడ్పీటీసీలు ఇప్పటికే క్యాంపుకు తరలిపోయినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా సమావేశాన్ని రామగుండంలో నిర్వహిద్దామని చెప్పేసి పెట్టినా కూడా ఎవరు కూడా హాజరు కాకపోవడం, కోరం లేక వాయిదా పడింది. గత డిసెంబర్ లో 28వ తేదీ కూడా స్టాండింగ్ కమిటీ సమావేశం కోసము పిలుపునిచ్చినప్పటికీ అప్పుడు కూడా ఎవరు రాకపోవడం, కోరం లేక వాయిదా పడడంతో మొత్తంగా తర్వాత కొంతమంది జెడ్పీటీసీలంతా వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు క్యాంపు కూడా తరలిపోయినట్టు తెలుస్తుంది. మొత్తంగా మనకు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అవిశ్వాసాల జోరు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్నటి కనుక కూడా జమ్మికుంట మున్సిపాలిటీ, అదేవిధంగా కొన్ని ఎంపీపీ స్థానాలకు సంబంధించిన కూడా అవిశ్వాసాల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్దపల్లి జిల్లా పరిషత్ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో పుట్ట మధు పైన మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి పొరుగునట్టుగా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు మనం చూసాక బీఆర్ఎస్ సంబంధించి 11 మంది జెడ్పీటీసీలు గత ఎన్నికల్లో గెలిచారు. విధంగా కాంగ్రెస్ సంబంధించి 2 జెడ్పీటీసీలు గెలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ సంబంధించిన కందుల సంధ్యారాణి పాలకుర్తి జెడ్పీటీసీ, ఆమె బీజేపీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఓదెలకు సంబంధించిన జెడ్పీటీసీ గంటారాములు బీఆర్ఎస్ కు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 11 మంది జెడ్పీటీసీలు బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ అందులో మెజారిటీ సభ్యులు పుట్ట మధుకు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కూడా ఊపందుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పైన ఇప్పుడు అవిశ్వాస తీర్మానం సంబంధించి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై జరిగిన బీఆర్ఎస్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటామన్నారు. అలాగే అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేలా సన్నద్ధమవ్వాలని సూచించారు మంత్రి కేటీఆర్.